హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఈ వీడియో వచ్చేసి వాటర్ ట్యాంక్ గురించి అండి. మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ ఎలా అంటే మొత్తం సాల్టెడ్ వాటర్ పట్టి మనకి సాల్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయింది ఇందులోన. ఇక్కడ చూడండి, మనకి సాల్ట్ ఏం లేదన్నా ఒక 1 ఇంచ్ పైనే ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేసుకున్నాం, దీని కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఇంకా మనకి బెటర్ ప్రైజ్లోన ఏ మెటీరియల్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీలో ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఫస్ట్ మనకి వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకు సాల్ట్ స్టోర్ అయిన తర్వాత స్టోర్ అయ్యి ఈ విధంగా సాల్ట్ మొత్తం పట్టేసింది. దీన్ని మనం ఏ విధంగా చేసుకున్నామంటే బఫింగ్ చేసుకున్నామండి. బఫింగ్ చేసుకున్న తర్వాత క్రాక్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకు బఫింగ్ తర్వాత ఈ విధంగా వచ్చేసింది మనకు అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనం వాష్ చేసుకొని క్రాక్ను వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ PU సీలెంట్తో ఫిల్అప్ చేస్తాం. PU సీలెంట్ మనకి ఎలా అంటే లామినేషన్ అండ్ స్మూత్ ఫినిషింగ్, హెవీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకే మనం సీలెంట్ అనేది చూస్ చేసుకుంటాం. ఆ సీలెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పాలిమర్ కోట్ అప్లై చేసుకున్నాం. పాలిమర్ కోట్ అనేది మనకి డిపెండ్ ఆఫ్ సెక్యూర్, అంటే మనకి లోపల ఏదైనా అయినా కూడా సెక్యూర్గా ఉండాలని పాలిమర్ కోట్ని చూస్ చేసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే పాలిమర్ మనం వాల్స్కి తప్ప, అంటే ఏది మన ఇటుక గోడలు ఉంటాయి కదండి, కొన్ని డ్యాంప్నెస్ ప్లేసెస్ ఉంటాయి, వాటికి తప్ప మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే రిటర్నింగ్ వాల్స్ అవనివ్వండి, మన స్లాబ్ అవనివ్వండి, ప్రొటెక్షన్ కోసం మనం, అంతేగాని వేరేది కాదండి. సో ఇక్కడ పాలిమర్ కోట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే MYK ఆర్మెట్ ట్యాంక్ కోట్ యూస్ చేసాం. మనకి ఇది కూడా కాస్ట్ అరౌండ్ ఏం లేదన్నా 1150-1200 లోపు తీసుకుంటారండి. దీంట్లోన ఎలా అంటే 1 లీటర్ ప్యాక్, ఇది హాఫ్ లీటర్ వస్తుందండి. బేస్ హాఫ్ లీటర్, రెజిన్ హార్డ్నర్ ఒక హాఫ్ లీటర్, ఆ రెండింటిని మిక్స్ చేసి మనం అప్లై చేసుకుంటాం. ఇక క్వాంటిటీకి వస్తే మనకు 1 కిలో అన్నీ అండి. ఇంకా ఇది ఎలా అంటే మనకి బాగానే ఉంటుందండి MYK కూడా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే MYK అప్లికేట్ చేసేటప్పుడు మూతికి మాస్క్ ఏదైనా వేసుకోవడం చాలా బెటర్. మళ్ళీ చెప్తున్నా అండి, మూతికి మాస్క్ లేకుండా ఈ ట్యాంక్ కోట్ ఏదైతే ఉందో దాన్ని కలపడానికి ట్రై చేయకండి. ఇది చాలా స్మెల్లీగా ఉంటుందన్నమాట. ఆ స్మెల్ని మనం తట్టుకోలేము. సో ప్రొటెక్టివ్గా మాస్క్ వేసుకొని ఆ తర్వాత మీరు చేసుకుంటేనే బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది బేస్ అండి, ఆ కింద ఉన్నది వచ్చేసి మనకి హార్డ్నర్. సో ఫస్ట్ కోట్ మనకు అంతే అయిపోయింది. ఆ రెండింటిని ఎలా మిక్స్ చేసుకోవాలంటే అదొక హాఫ్ లీటర్, ఇదొక హాఫ్ లీటర్ యాడ్ మిక్స్ చేసుకొని వాటర్ వచ్చేసి మనకి హాఫ్ లీటర్ అండి, ఎక్కువ ఉండొద్దు. హాఫ్ లీటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ట్యాంక్ కోట్ అప్లై చేసుకుంటాం. ఫస్ట్ కోట్ అయిపోయిందండి. ఇక్కడ మనం సెకండ్ కోట్ అప్లై చేసుకుంటున్నాం. వాటర్ ఎక్కువ కలపడం వల్ల ఏమవుతుందంటే చాలా పల్సగా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా అప్లై చేసేవాళ్ళు వాటర్ని ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఇక దాని తర్వాత మనకి అక్కడికి ఆ కోటింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారంటే మనం ఎక్కువ యూజ్ చేసేది బాండ్ ఆఫ్ ఎపాక్సీ కోట్ 209. ఇక్కడ కనిపించే పిక్చర్ వచ్చేసి అదే అండి, బాండ్ ఆఫ్ ఎపాక్సీ కోట్ 209. ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఇస్తామండి. నేను కూడా చాలామందికి టైప్స్ ఆఫ్ వేరియేషన్లో కాస్ట్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే బల్క్గా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, ఇంకా మనకి 1 లీటర్ అంటే ఇంకొక రేట్ ఉంటుంది. సో మనం ఎంత ఇస్తామంటే బల్క్గా తీసుకున్నారనుకోండి 950 అలా, లేదు 1, 2, 3 పీసులు అంటే ఇంకా వాళ్ళకి అరౌండ్ 1000 పైనే ఉంటుందండి. ఈ ఎపాక్సీ కోట్ కూడా మనకి ఎలా ఉంటుందంటే 1.5 mm థిక్నెస్ వస్తుందండి. మిగతా కొన్ని కెమికల్స్ వస్తాయంటారు కానీ రావండి. వచ్చేలా ఉంటే నేను అదే ప్రిఫరెన్స్ చేస్తాను. కానీ ఇంత లో బడ్జెట్లో అయినా మనం దీనికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే లో బడ్జెట్ ఉండాలి, మనకి వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి.
అందుకనే మనం ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి. నేను ఏ కంపెనీని బ్రాండ్ చేయట్లేదు. ఇదేదంటారో ప్రమోట్ చేయట్లేదండి. నేనేం బ్రాండ్ అంబాసిడర్‌ని కాదు ప్రమోట్ చేయడానికి. బడ్జెట్‌లో మనకి ది బెస్ట్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. మన ఇళ్ళకి ఎవరైనా గానీ లీకేజ్ అవుతుందంటే బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలనే అనుకుంటాం. సో, అవి కూడా ఆకాశానికి అందకూడదు. ప్రతి ఒక్కరికి అవైలబుల్‌లో ఉండాలి. నాలెడ్జ్ పరంగా ఏదైనా అవ్వనివ్వండి. తెలిస్తే బెటర్‌గా ఉంటదని మాత్రమే చేస్తున్నా. సో, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ట్యాంక్ కోట్స్ అంటే మనం ట్యాంక్‌కి ఏ కోటింగ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. దాని కాస్ట్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇదొచ్చేసి అక్వారియం ట్యాంక్ కోట్ అండి 80 కిలోన. దీని కాస్ట్ ఇదొచ్చేసి మనకి 1 కేజీ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి డిఫరెన్స్ ప్లేసెస్‌ని బట్టండి. 1150 ఉండొచ్చు, 1200 ఉండొచ్చు, అలాగే 850 కూడా ఉండొచ్చు. అక్కడ మనకి ఇచ్చే పర్సన్ డీలర్ అనుకోండి ఒక రేట్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అనుకోండి ఒక రేట్ ఉంటుంది. సో, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరెలా చెప్పగలరంటే, యావరేజ్‌గా మనం ఎంఆర్‌పీ యేసుకున్నా గూడా 1200 పడుతుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఏం లేదన్నా 70 ఎస్ఎఫ్టీ వస్తుంది. అంటే 2 కోట్స్. సింగిల్ కోట్ వచ్చేసి మనకి 140 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఇంకా మనం ఎప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ ప్రోడక్ట్ అండి. బాంటఫ్ ఇక్కడ ఉంది కదండీ! బాంటఫ్ ఎపాక్సీ కోట్ 209. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే పార్ట్ ఏ ఒకటొస్తుంది. పార్ట్ బి ఒకటొస్తుంది. 2 మిక్స్ చేసి మనం అప్లై చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి 1.5 థిక్‌నెస్ వస్తుందండి. దీన్ని మనకి ఎక్కువ వాటర్ ట్యాంక్స్ అండ్ రిటర్నింగ్ వాల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిటర్నింగ్ వాల్స్ ఎలాగంటే అది ఏదైనా వాటర్ పౌండ్ టైప్స్ ఉంటాయి కదండీ కొన్ని. పెద్ద పెద్ద వాటిల్లో మనకి వాటర్ స్టోరేజ్ సర్క్యులేషన్ కోసం పెడతారు. అలాంటి చోట కూడా మనం అప్లై చేసుకోవచ్చనమాట. దీని థిక్‌నెస్ మనకి 1.5 థిక్‌నెస్ వస్తుంది. ఇదొచ్చేసి మన హైదరాబాద్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే అండ్ కెమికల్ కూడా లో ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ. సో, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఇదొచ్చేసి మనకి నిటోకోట్ EP405. ఇది మనకి ఫాస్ట్ గార్డ్ వాళ్ళదండి. ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఫాస్ట్ రాకే ఉండేది. ఒక 1 ఇయర్ వరకు 1 ఇయర్ తర్వాత ఫాస్ట్ గార్డ్ అయింది. సో, ఇది కూడా వచ్చేసి మనకి బేస్, హార్డనర్ 2 ఉంటాయి. బ్లూ కలరే అండి. ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇంత పెద్ద బ్రాండ్ కదండీ అంటారు. ప్రతి ఒక్క బ్రాండ్‌లో ఏదో ఒక లోపం ఉంటుంది. సో, మేబీ మనం చెప్పేటప్పుడు ఈ 405ని యూజ్ చేసేవాళ్ళుంటే జస్ట్ ఒకసారి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళుంటే. ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందనేది వాళ్ళకే తెలుసు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2500, 3500 మేబీ నాకు కూడా ఐడియా లేదు. సో, ఆ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి 5 లీటర్ ప్యాక్ అనమాట. 5 లీటర్ ప్యాక్. ఒకప్పుడు నేను కూడా యూజ్ చేశా. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. సో, యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసి ఎలా ఉంటే ఒక్కసారి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనని కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఇంకొకటి వస్తే మనకి బాస్టిక్ వాళ్ళదండి. ఇది మనకి జర్మన్ టెక్నాలజీ వాళ్ళదే, బాస్టిక్ వాళ్ళదే. ఇది కూడా ఎపాక్సీ కోటేనండి. బ్లూ కలరే. మనకి బేస్ వస్తుంది, హార్డనర్ వస్తుంది. 2 వస్తున్నాయి. దీని కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ వచ్చేసి మనకి 2 కేజీ ప్యాక్ అండి ఇది. 3 కేజీ ప్యాక్. 2 లీటర్స్, ఇది 1 లీటర్ అనుకుంటా. మేబీ అంత ఐడియా లేదండి. 4 కేజీనో 2 కేజీనో ఎంతో ఐడియా లేదు మనకి. సో, ఇది కూడా ఎలా అంటే మనకి బ్లూ కలరే, హార్డనర్, బేస్ 2 మిక్స్ చేసి అప్లై చేయడమే. ఇక ప్రైజ్ విషయానికొస్తే ప్రైజ్ వచ్చేసి మనకి 2500, 2600 ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పలేను. ఒకసారి దీన్ని టీడీఎస్ బ్రేక్ చేద్దామని ట్రై చేశా అండి. మేబీ చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమైనా వస్తుందేమో. ప్రెజెంట్‌గా అయితే మనకి అవైలబుల్ లేదు గూగుల్‌లో కూడా. సో, దీన్ని బట్టి నేనేమంటున్నానంటే ఒకసారి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే ట్రై చేసేవాళ్ళుంటే ట్రై చేసుకోవచ్చు. ఇక ఇదొచ్చేసి మనకి నిప్పాన్ వాళ్ళదండి. చోక్సీ. నిప్పాన్ వాళ్ళది. పార్ట్ ఏ ఒకటొస్తుంది. పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటొస్తుందండి. 2 మిక్స్ చేసుకొని ఇది కూడా మనకి బ్లూ కలరే. బట్ మేబీ ఏంటంటే ఇక్కడ మనకన్నీ కన్‌ఫ్యూజన్స్. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అన్నిటికి, ఏ కెమికల్ బెటర్‌గా ఉంటుందని మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు ఈ చోక్సీ ఉంది. అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఫర్దర్‌గా ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, బెటర్ క్వాలిటీస్ అనమాట. మనకి రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్.
చెప్తాం. ఆడ పైనేమో సైన్స్ 1985 ఉంది గదా అంటున్నారు. వాడు ఇది కనిపెట్టి 1985 గాదండి. నిపాన్ కంపెనీ పెట్టి 1985. సో, దాంట్లోనే దీన్ని గూడా దొబ్బేసుకుంటాడనమాట. సో, ఇదొచ్చేసి మనకి రూ. 1000 బడ్జెట్ రేంజ్‌లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వస్తారా, ఇదొచ్చేసి మనకి బిల్డింగ్ డాక్టర్స్ అంటే వీళ్ళతో చాలా కెమికల్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ మేబీ ఓన్లీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ తమిళనాడు అనుకుంటా. మనకు కూడా చాలా టైమ్స్ రెఫర్ చేశారు. బట్ ఈ ప్రోడక్ట్ ఉంది మీరు యూజ్ చేయగలరా అని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి ఆక్వార్మ్ ట్యాంక్ సీల్ గార్డ్ అండి. ఆక్వాసిల్ ట్యాంక్ గార్డ్. ఇది కూడా సేమ్ పర్ఫార్మెన్సే. బేస్ ఒకటి, హార్డ్నర్ ఒకటి 2 మిక్స్ చేసుకొని అప్లై చేయాలి. థిక్నెస్ దీనికైతే మనకి టీడీఎస్లు లేవండి. టీడీఎస్లు అడిగితే వాడు సెండ్ చేస్తా అన్నాడు. సో, దానికైనా నేను అవైలబుల్ చేశా. బట్ వీళ్ళు అప్లికేషన్ చేసిన ప్రాజెక్ట్ చూస్తే మేబీ బెటర్ అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1500 ఎంతో ఉంటుంది 1 లీటర్. సో, దీంట్లోన మనకి ఇన్ని బడ్జెట్ కెమికల్స్ తీసుకున్నాం. ది బెస్ట్ బడ్జెట్ కెమికల్ ఏదనుకుంటారో దాన్నే అప్లై చేసుకోండి. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్